తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 21వ రోజు కేవీపురం మండలంలో యోగళం సాగుతోంది. పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ రాజ్యాంగం ఎలా చదివారో డౌట్గా ఉందని విమర్శించారు. రాజ్యారెడ్డి రాజ్యాంగం ఎలా అమలు చేస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. అనంతరం పొలం పనులు చేస్తున్న మహిళలతో కాసేపు ముచ్చటించారు. రైతాంగానికి వైసీపీ సర్కార్ తీవ్ర నష్టం చేస్తుందని విమర్శించారు టీడీపీ యువనేత నారా లోకేష్. రిశాంత్ రెడ్డి నాకు వేసిపోయినాడు. ఐపీఎస్ అధికారి ఎక్కువ. అసలు ఆయన ఐపీఎస్ ఎట్లొచ్చిందో నాకే అర్థం అట్లా. బాబు గారిని అడ్డుకుంటాడు, నన్ను అడ్డుకుంటాడు. కనీసం ఆయన రాజ్యాంగం చదివారు నాకు డౌట్. అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఈయన రిశాంత్ రెడ్డి ఎట్లా అమలు చేస్తాడు నాకు అర్థం అట్లా. ఏమైనా నేను వదిలిపెట్టానమ్మా. ఇది ట్రైలరు, ఇంకా అసలు సినిమా ముందలుంది. నేను జగన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు.